హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వి తెలుగు వ్లాగ్స్. ఇవాళ మరొక చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. ఇవాళ మేమైతే చిక్-ఫిల్-ఏకి వచ్చేసాం తినడానికి. యశ్వి చాలా రోజులైంది కూర్చొని తిని, ఎప్పుడు డ్రైవ్ త్రూనేనా అనింది. సో అందుకే వెళ్ళి కూర్చున్నాము. అప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో ఎవ్వరు లేరు, చాలా వరకు ఖాళీగా ఉంది. ఇంకెళ్ళి కూర్చున్నాం రిలాక్స్డ్గా. ఇక్కడ కుక్కీ అడ్వర్టైజ్మెంట్ ఎవ్రీడే వాళ్ళే బేక్ చేస్తారంట. తర్వాత లెమనేడ్ అయితే ముందే ఇచ్చేసారు, ఆర్డర్ చేసేసి వచ్చాము. లెమనేడ్ యశ్వి చూసారా ఎలా తాగుతుందో. డ్రింక్స్ అంటే మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ బాగా చూపిస్తోంది. అక్కడ ఒక ఓల్డ్ ఏజ్ ఆమె వెళ్తుంది చూసారు, 83 years ఆమెకి, తను వర్క్ చేస్తోంది ఆ టైంలో చిక్-ఫిల్-ఏలో. అండ్ మా ఆర్డర్ అయితే వచ్చేసింది. నగ్గెట్స్, నార్మల్ నగ్గెట్స్, ఇంకా గ్రిల్ నగ్గెట్స్, ఫ్రైస్, అండ్ దెన్ 1 శాండ్విచ్, ఇంకా చికెన్ సూప్, లెమనేడ్ తీసుకున్నాము. దీంతోపాటు ఇంకేం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే కియాన్ష్కి వాడేం తినలేడు. సో కొంచెం ఫ్రైస్ అండ్ నగ్గెట్స్ తిన్నాడు. అండ్ దెన్ యశ్వి చిక్-ఫిల్-ఏ శాండ్విచ్ వద్దు ఈసారి అని తను కూడా ఓన్లీ నగ్గెట్స్ తింటా అనింది. అక్కడ మాకు ఒక అతను పరిచయం అయ్యాడు, ఇండియా నుంచి, చెన్నై అతను అంట. ఆల్మోస్ట్ 50 years బ్యాక్ వచ్చి ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయి 73 years ఇప్పుడు అతని ఏజ్. రిటైర్మెంట్ జాబ్ ఇక్కడ చిక్-ఫిల్-ఏలో చేస్తున్నాడంట. మార్నింగ్ 11 to నైట్ 11 వరకు తన డ్యూటీ అంట. 73 years ఏజ్లో అంత టైము అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ టైం పాస్ కోసం అని అయితే తను అక్కడ వర్క్ చేస్తున్నా అని చెప్పాడు. యశ్విని చూసి చాలా, ఇంకా కుకీ మిల్క్ షేక్, ఐస్ క్రీము, ఇంకా ఒక కోలా డ్రింక్, ఇవన్నీ ఫ్రీగా తీసుకొచ్చి ఇచ్చాడు. వద్దని చెప్పలేము, తీసుకోవాలంటే మొహమాటంగా అనింది, బట్ ఆప్షన్ లేదు. ఎందుకంటే కిడ్స్కి ఆఫర్ చేసినప్పుడు నో చెప్తే కూడా బాగోదు కదా. సో తను పర్సనల్గా తన అకౌంట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్. బాయ్ బాయ్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.